సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, నేటితో నీ కష్టకాలం తీరిపోయింది. నీ కోరిక నెరవేరే అద్భుతమైన రోజు ఇప్పుడు వచ్చేసింది. కాబట్టి వెంటనే కాదు అనకుండా నా చేతిని తాకు, నా అభయ హస్తాన్ని తాకమ్మా. నీ కోరిక ఎలా తీరుతుందో, నీ కష్టకాలం ఎలాగా ముగిసిందో అన్నీ కూడా నీకు వివరంగా తెలియచేస్తాను. బిడ్డ, నేను ఎప్పుడు కూడా నీ మంచికే చెప్తాను అని నువ్వు నమ్ముతావు కదా. ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయి పలుకులు విను. ఈ సాయి పలుకుల్లోని అర్థం, అంతరార్థం అంతా నీకు అర్థమవుతుంది. ఇక ఈ సాయి పలుకులు చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. ఫ్రెండ్స్, మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 9666306444 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి. ఫ్రెండ్స్, నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక మన సాయినాథుని సందేశం విషయానికి వచ్చేస్తే, బిడ్డ, నీవుకు కష్టకాలం తీరిపోయింది అని చెప్పాను కదా. నీ యొక్క కష్టకాలం తీరి నీ కోరిక నెరవేరాలని నన్ను కోరుకున్నావు. కాబట్టి ఇప్పటి వరకు నీ జీవితంలో ఎలా జరిగింది అనేది పక్కన పెట్టు. ఇక నీ జీవితం ఎలా ఉండబోతున్నది ఈ రోజు నుంచి నేను చెబుతానమ్మా. ఈ వాకు నువ్వు చూశావు, ఈ సందేశం నీకు కంటపడింది అంటే మాత్రం తప్పకుండా ఇక నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. బిడ్డ, ఎన్నో రోజులుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు. నా ముందు నీవు ఒక కోరిక అనేది కూడా పెట్టావు. ఆ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా ఆశించావు. అదంతా కూడా నాకు తెలుసమ్మా. ఇప్పుడు ఆ కోరిక తీరే క్షణం అనేది వచ్చేసింది. అది ఆఖరి క్షణం వచ్చేసింది. నీకు ఇది ఒక ఆఖరి ఛాన్స్ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి శ్రద్ధగా విను. నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను. దేనికైనా సరే ఆశపడింది జరగాలి అంటే కాలం కలిసి రావాలి కదా. ఆ కాలం కలిసి వచ్చేంత వరకు కొంచెం ఓపిక కూడా పట్టాలి కదా. అలా కాకుండా తొందరపడి అవసరపడితే ప్రతిదీ ఇప్పుడే జరిగిపోవాలి అనుకుంటే కాదు కదా. జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయి. ఒక విత్తనం భూమిలో పడితే అది పెరిగి పెద్దవటానికి, మొక్కవటానికి కొంతకాలం పడుతుంది. అలాగే ఆ మొక్క పెరిగి పెద్దయి చిగురించి పువ్వులు పూసేదానికి కూడా కొంతకాలం అవుతుంది. కాయలు కాసేదానికి కొంతకాలం అనేది వస్తుంది. దానికి తగ్గ కాలం వరకు వేచి ఉన్నామంటే ఖచ్చితంగా ఆ అనుకున్న ఫలితాలు వస్తాయి. కాబట్టి నువ్వు ఓపికగా వ్యవహరించాలి. అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్టుగా జరుగుతాయమ్మా. వసంతం కోసం, వర్షం కోసం చెట్లు నిరీక్షించవు, అలాగే ప్రార్థించవు, ప్రాధేయపడవు. కాలం అనుకూలంతోనే చెట్లు చిగురిస్తాయి తల్లి. అలాగే నువ్వు చేయవలసింది పని శ్రద్ధతో ఉండాలి, భక్తితో చేయాలి. ఫలితం కోసం ఎదురు చూడకూడదు. అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృధా చేయకూడదు. నేడు జరిగింది రేపు జరుగుతుంది అనే ఆశతోటి ముందుకు సాగాలి. తప్పితే ఇప్పుడు జరగలేదే అని నువ్వు నిరాశపడితే లాభం ఏముంది? రామాయణంలో శబరి శ్రీరాముని దర్శనం కోసం ఎంతో కాలం వేచి ఉంది. రాముని యొక్క అరణ్యవాసం ఆమె పాలిట వరమయ్యింది. ఆమె నిరీక్షణ ఫలించింది. ఆమె కోరిక తీరింది. ఆమె వాకిట్లో రాముడి యొక్క దర్శనం కలిగింది. రాముడికి ఆతిథ్యం ఇచ్చే అదృష్టం కలిగింది. ధన్యురాలైంది. శబరి గొప్ప భక్తురాలిగా చరిత్రలో నిలిచిపోయింది. అంటే రాముని అనుగ్రహం కోసం అరణ్యవాసమే కదా తల్లి. అంటే అప్పటి వరకు కూడా కాలం కలిసి రాక ఎదురు చూస్తూనే ఉంది కదా శబరి.
అందుకే కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు నిరాశ నిస్పృహలతోటి కాలం కలిసి రాలేదని కృంగిపోతూ ఉండకూడదు. ఆ పరిస్థితుల్లో మనిషి ఆశించవలసింది ఆశావాదాన్ని, ఆ ఆశలను కొంచెం తెంచుకోవాలి. ఎన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాలు ఆలోచించాలి తప్పితే నిరాశ చెందకూడదు. జీవితం మీద విరక్తి పెంచుకోకూడదు. లంకలో సీతను వెతుకుతూ వాయునందుడు ఎంతో విసుగు చెందాడు. దేహత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. అంతలోనే సీతమ్మ తల్లి తన కంటపడింది అన్న ఆశ ఆయన గుండెల్లో చిగురించింది. తిరిగి ఆయన ప్రయత్నాలు కొనసాగించారు. సీతమ్మ జాడ కనిపెట్టే రామ కార్యాన్ని పూర్తి చేశాడు హనుమంతుడు. అందుకేనమ్మా మనసులో ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచనలు చేయాలి. అలాగే అదే మనిషికి విజయాన్ని తెచ్చిపెడుతుంది అని గ్రహించాలి. అర్థమైంది కదా బిడ్డ? చూడు తల్లి, కాలం కలిసి రానప్పుడు, సంకట పరిస్థితులు ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా కొందరు నిందలు మోపుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదమ్మా. నిజానికి నీ ఘనత నీ పనులు బట్టే ఉంటుంది. నీ పరిస్థితులు నీ మౌనం కారణమని నువ్వు గ్రహించాలి. కొన్ని విషయాలలో సానుకూల ధోరణి, ఆశా దృక్పథం నీ ఆలోచనలతోటి, అలాగే నీ యొక్క మనసుతోటి, ప్రవర్తనతోటి మార్చుకుంటే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది బిడ్డ. మొండిబారిన వృక్షంలా ఎల్లప్పుడూ కూడా అలాగే ఉండకూడదు కదా. కొంతకాలం తర్వాత చిగురించి పుష్పిస్తుంది, తర్వాత ఫలాలు ఇస్తుంది. అలాగే మనిషి కూడా ఆశని వదులుకోకూడదు. ఆడంబరాన్ని చూసుకొని ఎప్పటికైనా కాలం కలిసి వస్తుంది అని ఆశతోటి ముందుకు వెళ్ళాలి. కానీ ఎప్పుడు కూడా నిరాశ అస్సలు చెందకూడదు. నిజానికి మనిషి ఆశతోనే బ్రతుకుతాడు. ఆ కాలం అనేది ఎప్పుడూ ఆశాకిరణం బిడ్డ. తీయని ఆశలను మనసులో పుట్టిస్తూ ఉంటుంది. చిగురించే ఆశలతోటి బ్రతకాలి అని బోధిస్తూ ఉంటుంది. నీకు మంచి కాలం వస్తుంది అని భరోసా ఇస్తుంది. అందుకే కాలానికి అనుకూలంగా బ్రతకాలి అని ఈ బాబా చెబుతూ ఉన్నాను. పెద్దలు కూడా చెబుతారు కదా, భగవంతుడి నిర్ణయం కూడా అదే. అందుకే కాలాన్ని భగవంతుడి స్వరూపంగా చెబుతూ ఉంటారు. కాలం భగవంతుడు మనకి ఒక అద్భుత వరాలను అనేది అందిస్తారు. కాలం కలిసి వచ్చినప్పుడు అన్నీ సమకూరుతాయి. మనకు తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఇది అక్షరాల సత్యం. భగవంతుడు కూడా నీకు కాలం కలిసి రాకుండా ఏం చేయలేరు కదా. ఏది ఇవ్వాలో అని వేచి ఉంటాడు. ప్రతీదీ కూడా అనుసంధానం ఏర్పరచుకోవాలి అనేది. కష్టం రాగానే భగవంతుడిని నిందించకూడదు. ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇస్తే నీకు సాధనతో సాధించే విజయం వస్తుంది. ఎలా చెప్పు తల్లి? అలా నిందిస్తూ పోతే ఎందుకు బాధను నువ్వు మోస్తూ ఉండాలమ్మా? అలా ఎప్పుడూ ఉండకూడదు. నీ మనసులోని బాధ మరింత పెరిగి అమితమైన దిగులు అనేది పేరుకుపోతుంది. నువ్వు అనుభవించే ఈ భోగం నిన్నటిది, వేరే ఒకరిది అని గుర్తుంచుకో. అప్పుడే నేడు నీదిగా అయ్యింది, రేపు వేరే ఒకరిది అవుతుంది. అలాగే ఈరోజు కష్టం నీదైంది, రేపు సంతోషం నీదవుతుంది. కాబట్టి మార్పు అనేది ప్రకృతి సహజం, భగవంతుని సహజం. అవును తల్లి. కాబట్టి ప్రకృతికి సహజంగా ఉన్నదాని గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. తప్పకుండా నీకైనా మంచి కాలం వస్తుంది. అవునమ్మా, దేవుని పట్ల నమ్మకాన్ని ఉంచి ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా ఉంటే, తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడగలిగితే చాలు. వారిలో ఉన్న చెడు లక్షణాలనే పట్టించుకోకుండా ఉంటే నువ్వు మంచిగా ఆలోచించినట్లు లెక్క. నీకు నువ్వు మాత్రమే తెలుసుకోవాలి తల్లి. ఇది అర్థమైంది కదా. నువ్వు నిజాయితీగా సన్మార్గంలో నడిస్తే నీకు విజయం రాక మరేమొస్తుంది చెప్పు. ఈ బాబా ఆశీస్సులు నీకే కదా ఉంటాయి. ఈ బాబా నామాన్ని స్మరిస్తూ ఉండు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచైనా నువ్వు దాటగలవు. ఈ బాబా అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. నేను నీకు అండగా ఉండగా, నా నామస్మరణ నువ్వు పలుకుతూ ఉండగా, నా అనుగ్రహం నీకు ఉండగా నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేటితో నీ కష్టకాలం ముగిసిపోయింది తల్లి. నీ కోరిక తీరే సమయం ఆసన్నమైంది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా పడుకో. గుండెల మీద చెయ్యి వేసి పడుకో. నీకు అన్నీ కూడా సానుకూలంగా జరుగుతాయి. నీ బాబా నీకు తోడుండగా నీకు దిగులెందుకమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.